ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలించినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ రోజునైనా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులను నీ కుమార్తెలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి నీ మేలులతో వారిని తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రభా, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామ్స్కి నేను ప్రభా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ నీ జ్ఞానమును దయచేయమని నీ కృపగల హస్తాలతో ప్రతి ఒక్కరిని నీవే దర్శించి వారికి మంచి ఆరోగ్యాలతో చక్కటి చదువుల్లో నేను ప్రభా ఎక్సెల్ అయ్యే జీవితము నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మనము మానవుని యొక్క బలహీనత ఏంటో తెలుసండి. మనము అందరము ఈజీగా చేసేస్తాం, ఈజీగా చేసేసి అది మనకు రాంగ్ అనిపించదు, అంత కరెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అది చాలా 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 డేంజరస్. అది ఏంటో తెలుసండి. ఏమి చేయొద్దంటామో దానిని చేయటం, ఏమి చూడకూడదంటామో దాన్ని చూడటం, ఏది తినకూడదంటారో దాన్ని తినటం, దేన్ని తాకకూడదంటారో దాన్ని తాకి రావటం. ఇదే మానవుని యొక్క బలహీనత. మనం వద్దన్న దాన్ని చేయటం. వద్దని చెప్పకుండా ఉండుంటే, ఒకవేళ ఎవరికైనా అది చేయొద్దమ్మా అని చెప్పకుండా ఉండుంటే నిజానికి వారు దాన్ని చేయరు. ఆ థాట్ వారికి రాదు. కానీ చెప్పటం వల్ల ఏమైందంటే అక్కడ ఏదో ఉంది. తింటే ఏమవుతుంది, వెళ్తే ఏమవుతుంది, తాకితే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది అని వద్దని చెప్పి లేనిపోని ఆలోచన, చేయొద్దని చెప్పి లేనిపోని ఆలోచన మనమే వారికి గురి చేసిన వాళ్ళం అవుతున్నామేమో. నిజానికి రూల్స్ ఉన్నాయండి మనకి. అంటే రూల్స్ను నేను తప్పకుండా పాటించాలని ఆ రూల్స్లో మనం ఏం చేస్తామంటే, రూల్స్లో భయంతో రూల్ను మనం దాటేస్తాం, మీరేస్తాం, తప్పు చేసేస్తూ ఉంటాం. అది మన యొక్క బలహీనత. ఉదాహరణకు, మన ఇంటికి ఎవరైనా ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారని మనకి చెప్పారనుకోండి, వారి కొరకు మనం ఏం చేస్తాం, చాలా స్పెషల్స్ తయారు చేస్తాం, చాలా ఇంట్రెస్ట్గా ప్రిపేర్ చేస్తాం, బాగా చేయాలి, మంచిగా వారి యొక్క ఎప్రిషియేషన్ పొందుకోవాలని మనం అది ఇది చేసి బాగా అనుకుని ఏం చేస్తామంటే బాగానే చేసేస్తాం. చివరికి మనం మామూలుగా ప్రిపేర్ చేసుకున్న దానికన్నా ఇది స్పెషల్గా చేసింది ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే కంగారులో అది వేయాలి, ఇది వేయాలి, అది మర్చిపోని, ఇది మర్చిపోని అని మనం ఏం చేస్తామండి, దాన్ని చెడగొట్టేస్తూ ఉంటుంటాం, ఎక్కువగా బుర్ర దాని మీద పెట్టడం వల్ల. ఎందుకంటే రూల్స్లో ఏముంటుందంటే భయం ఉంటుంది. ఫ్రీగా ఉండలేం, ఫ్రీగా మనం అక్కడ తిరగలేం. ఏమి చేస్తే ఏం జరుగుతుందో అని భయంతో కంగారుతో మనం ఏం చేస్తామంటే మిస్టేక్ మీద మిస్టేక్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాం. సహజంగా బలహీనతలు ఇవన్నీ కూడా మనకి. దేవుడైన యెహోవా మనిషిని అనగా మానవుణ్ణి, ఆదామును అవ్వను పరీక్షించారు. ఏమని? వీళ్ళకు ఒక రూల్ పెడితే ఎలా ఉంటారని దేవుడు వారి గురించి తెలుసుకోవాలని ఒక పరీక్ష పెట్టాడు. ఖచ్చితంగా వారు ఆ పరీక్షలో మీరతారో, ఖచ్చితంగా ఆజ్ఞను అతిక్రమిస్తారని ప్రభువుకు తెలుసండి. ఖచ్చితంగా తెలుసు. మరి తెలుసుండి ప్రభు ఎందుకు ఆపలేదంటే, దేవుని యొక్క మాటకు నా బిడ్డలో నేను చెప్పేదాన్ని ఎలాగా దాన్ని స్వీకరిస్తారో, రిసీవ్ చేసుకుంటారని ఒక పరీక్ష పెట్టారు. దేవునికి అవిధేయులుగా మారిపోయారు. కానీ ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన మాట నెరవేరింది. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనడి, ప్రతి భూజంతువుల మీద ప్రతి భూజంతువులను ఏలుడని వారితో చెప్పాను. ముందుగానే దేవుడు ఆ దేవుని యొక్క ప్లాన్లో ఉంది కనుకనే దేవుడు అక్కడ పరీక్షలో వీరు ఎలా ఉంటారో అని
ఒక పరీక్షను దేవుడు వారు పరీక్షించినట్లుగా మనం చూస్తాం. ఆ పరీక్షలో వీళ్ళు అలాగా పడిపోయారు. 6వ దినమున మనిషిని చేశాడు దేవుడు. నరులను చేయాలనుకున్నాడు. ఆయన ప్లాన్లో ఉంది కనుకనే వారు సమస్త వాటి మీద అధికారులుగా ఉండాలని ఆదికాండం 1:26 వచనంలో చేసి 7వ దినమున ప్రభు ఏం చేశాడు? విశ్రమించాడు. దేవుడైన యెహోవా చక్కటి ఏదోను తోటను వారికి బాగా ఉండండి, ఇందులో మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని ఆదామును పెట్టి, ఆదాముకు సాటి అయిన సహకారిగా అవ్వమ్మను పెట్టడం జరిగింది. పెట్టి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అన్ని భుజించవచ్చు, కానీ ఆ మంచు చెడులు తెలివినిచ్చు ఆ వృక్షఫలం ఆ మధ్యలో ఉంది చూసారా, దాన్ని మీరు ముట్టకూడదు, దాన్ని తాకకూడదని ప్రభు చెప్పారు. ఒకవేళ చెప్పకుండా ఉండుంటే వారు తాకరేమో, కానీ ప్రభు చెప్పటం వల్ల పాము యుక్తి గలదై ఉన్నదేమో, వచ్చి ఆ సర్పము ఆ స్త్రీని వెంటాడినట్లుగా మనం చూస్తాం. మీరు నిజంగా తింటే మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి. నిజంగా చెప్పింది అందులో. అక్కడ ఆ పాము అబద్ధం చెప్పినట్లుగా లేదు. కానీ వీరు ఆ పరీక్షలో దేవుడు చెప్పిన మాటను విధేయత చూపకుండా అవిధేయులు అయిపోయారు. అది మానవుని యొక్క బలహీనత. ఏది వద్దంటామో దాన్నే చేస్తాం. ఎందుకు వద్దన్నారు అని ఏదో ఉందైతే అక్కడ దాన్ని తెలుసుకోవాలని ఆత్రముతో వెళ్తాం. నిజానికి అక్కడ ఏది ఉన్నప్పుడు కూడా వద్దు అంటే మానేయాలి. కానీ వద్దు అని చెప్పిన తర్వాత వారిలో క్యూరియాసిటీ పెరిగిపోద్ది. ఏముంది తెలుసుకోవాలని వెళ్తారు. వెళ్ళి ఏమవుద్ది? మాటను మీరిపోతాం, మాటను తప్పిన వారం అవుతాం, పాపములో పడిపోతాం. ఉదాహరణకు రూల్స్ మనిషిని ఏం చేస్తాయంటే సెట్ చేస్తాయి. ఆజ్ఞలు మనిషిని ఏం చేస్తాయి? సెట్ చేస్తాయి. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. రూల్సే లేకపోతే మానవుడు ఏమవుతాడంటే ఇష్టానుసారంగా జీవిస్తాడు, ఎవరికి కూడా భయపడడు. ఆజ్ఞ మనకి ఏం చేస్తుందంటే భయాన్ని కలుగజేస్తుంది. ఆ భయం మనకి ఏం చేస్తుందంటే పాపము యొద్దకు వెళ్లకుండా కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. కనుక మనము వద్దన్న పనిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి. వద్దన్న పనిని చేయకూడదు. ఎందుకు వద్దన్నారని వెళ్ళి మనం పడిపోకూడదు. ఎందుకంటే వద్దన్నారు అంటే దాన్ని వారు ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన వాళ్ళే వద్దంటారు. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే పడిపోతా అంటే ఆల్రెడీ వాళ్ళు పడిపోయి ఉన్నారు కనుక వెళ్ళొద్దు అని చెప్తారు. కాబట్టి మనము ఏది వద్దంటారో, ఎక్కడికి వెళ్ళమంటారో, ఎక్కడికి దేన్ని తాకొద్దంటారో, ఏదైనా సరే అది చేయొద్దు అంటే ఖచ్చితంగా చేయటం మానే, వద్దంటే వెళ్ళటం మానే, తినొద్దంటే తినటం మానే తప్ప వెళ్ళి మనం మోసపోయి పాపంలో పడిపోయి మన పెద్దల మాటను అగౌరవపరిచేవారుగా మనం ఎన్నడూ ఉండకూడదు. అగౌరవపరిచారు. ఆదాము అవ్వ ఏమయ్యారు? చక్కటి ఏదైనా వనం నుంచి వారు నెట్టివేయబడ్డారు. కనుక మనం మాటను వినకపోతే ప్రతిదీ కూడా మనం ప్రాబ్లంని ఫేస్ చేయవలసి వస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.